తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు ముగిసింది. దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు ఈడిప్లో పేరు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 30 వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులకు ఆన్లైన్లో ఈడిప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి 3 రోజులకు సంబంధించిన ఆన్లైన్ ఈడిప్లో ఎంపికైన భక్తుల వివరాలను మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. నిర్వహించే ఈడిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు టీటీడీ టోకెన్లు కేటాయిస్తుంది. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, టీటీడీ వెబ్సైట్ ద్వారా 9.3 లక్షల మంది, ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ తెలిపింది. మిగిలిన 7 రోజులు అంటే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి యథాతథంగా అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. రోజుకు 15,000 చొప్పున 300 దర్శన టోకెన్లు, రోజుకు 1000 శ్రీవాణి టికెట్లను ప్రత్యేకంగా ఈ నెల 5వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.